హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పాలక్ పరోటా చూపించబోతున్నాను. చాలామంది మనలో పరోటా కానీ చపాతీ కానీ చేయాలంటే అబ్బా ఇప్పుడు కర్రీ చేయాలా అనుకుంటూ ఉంటాం. ఇలా పాలక్ పరోటాని చేస్తే కర్రీ అవసరం లేదండి. మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పాలకూరని వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. పాలకులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. కాల్షియం కూడా ఎలా పెంచాలో ఈ వీడియోలో చూద్దాం. ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పాలకూరని. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని మనం పేస్ట్ చేసిన పాలకూర కూడా వేసేసుకోవాలి. అందులోకి సాల్ట్, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు. ఈ నువ్వుల వలన కాల్షియం బాగా పెరుగుతుంది. ఇలాంటి పరోటా తింటే పిల్లలు చక్కగా ఎదుగుతారు. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. లేడీస్ ఎక్కువగా పిల్లలకు కావాల్సినవి అమర్చి పెట్టుకోవడం, ఇంట్లో వాళ్ళకి అమర్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మంచి ఫుడ్ తీసుకోకపోవడం, టైంకి తినకపోవడం, ఇలా చేయడం వలన హెల్త్ పాడైపోతుంది. ఫేస్ అంతా డ్రైగా అయిపోవడం, జుట్టు కూడా డ్రై అయిపోవడం, ఫేస్ కళ తప్పిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. హెల్త్ బాగోలేకపోవడం వలన మెంటల్గా కూడా ఎనర్జీ ఉండదు. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఇవన్నీ పోయి మనం హ్యాపీగా ఉండాలంటే మనకి నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. మొక్కలు పెంచుకోవచ్చు, మ్యూజిక్ వినొచ్చు, మీకు నచ్చినవి. మీకు ఏవైనా హాబీస్ ఉంటే హాబీస్ని ఇప్పుడు కంటిన్యూ చేయొచ్చు. చిన్న చిన్న ఆనందాలు పొందాలంటే పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి. మనకు ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట. వాకింగ్, యోగాను, ఏది మీకు నచ్చితే, ఏది మీకు వీలైతే అది. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటే మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా బాగుంటుంది. మన పరిసరాలు కూడా చక్కగా హ్యాపీగా ఉంటాయి. మనం హ్యాపీగా ఉండడం వలన మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.